అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా కడప ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను బాధ్యతలు తీసుకున్నాను. ఈరోజు ఉదయం మా పార్టీ శాసనసభ్యులతోనూ ఎమ్మెల్సీలతోనూ మరియు పార్టీ రివ్యూ మీటింగ్ పొద్దునే తీసుకున్నాం. ఉదయం వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకున్నాము. అదేవిధంగా డిపార్ట్మెంట్ రివ్యూ మీటింగ్ కూడా కలెక్టరేట్లో ఈరోజు సమావేశం ఇప్పుడే పూర్తి చేసుకున్నాం. మరి గత 5 సంవత్సరాలుగా మేము రివ్యూలో 14-19లో మేము ఏం చేసాం, 19-24లో ఏం చేసాం, గత 4 నెలల్లో ఏం చేసాం అన్న విషయాన్ని అధికారులతో అడుగుతూ ఉంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు, భయపడుతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు అంటే అధికారులపైన గన్నులు పెట్టి బెదిరించి వాళ్ళతో ఒక పక్క దాచుకోవడం, రాష్ట్ర వ్యాప్తంగా దాచుకోవడం తెలిసిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ఇక్కడ అధికారులతో చూస్తే ఏ డిపార్ట్మెంట్ చూసినా దోచుకోవడమే కనిపిస్తుందే తప్ప అభివృద్ధి శూన్యం. ఒక పక్క గతంలో చేసిన అభివృద్ధే కనిపిస్తుందే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కనిపిస్తుందే తప్ప 19-24లో నేను రాయలసీమ బిడ్డ అని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడే కానీ సొంత జిల్లాలో కూడా అభివృద్ధి శూన్యం. అభివృద్ధి ఒక పక్క ఈ రైతాంగానికి కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, ఒక పక్క పేద కుటుంబాలకు కావచ్చు, ఏ విధంగా కూడా న్యాయం చేయలేని చాతగాని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. నేను మన అధికారం పోయిన రోజుల నుంచి రాజకీయ హత్యలు అని చెప్పి అసెంబ్లీ జరుగుతా అంటే ఢిల్లీలో పోయి ధర్నా చేస్తారు. మొన్నటి రోజు అగత్యాలు జరిగాయి, 74 మంది అంటే అయ్యా బాబు ఎఫ్ఐఆర్ కాపీలు తీసుకురా, మా హోమ్ మినిస్టర్ గారు కూర్చుంటారు, మరి ఎక్కడ జరిగాయో చెప్పాలంటే మాట్లాడరు. మరి ఈరోజు కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో ఈరోజు రివ్యూ మీటింగ్ జరుగుతుంది. మరి ఎంపీ గారు కనిపించడంలా, పులివెందుల ఎమ్మెల్యే గారు కనిపించడంలా, మరి ప్రజల కోసం అహర్నిశలు కనపడిపోయే నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పే మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ఎందుకు రాలేదని కూడా మేము ప్రశ్నిస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏదైతే మేము మాట చెప్పామో, ఎన్నికల సమయంలో మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు మేము ఎన్నికల సమయంలో చెప్పాం, అన్నా క్యాంటీన్లు మొదలు పెడతామన్నాం, తొలి సంతకం మెగా డిఎస్సీ అన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జగన్ వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. జగన్ వస్తే జగన్ వస్తే ఫ్యాన్ వచ్చింది, ఫ్యాన్ వస్తే ఉరేసుకోవాల్సిన పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, ఆ స్థితికి తీసుకుపోయిన నాయకుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మేము ఏదైతే మాట చెప్పామో తొలి సంతకం అన్నాం, తొలి సంతకం మెగా డిఎస్సీ పెట్టాం. అదేవిధంగా ప్రతి జిల్లాలోనూ డిఎస్సీ కోచింగ్ సెంటర్లు కూడా నవంబర్ 14న ఓపెన్ చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బడిహీన వర్గాలు అన్నారు. బడుగు బడిహీన వర్గాలు నాణ్యతమైన 5 రూపాయల భోజనం కూడా బడుగు బడిహీన వర్గాలు తినడం ఇష్టం లేని నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. మరి రంగులు మార్చే రెడ్డికి రంగులు మార్చి కడపలో అయినా అన్నా క్యాంటీన్ పెట్టలేని చాతగానే నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. ఈరోజు మేము ఎన్నికల్లో చెప్పాం, అన్న నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తామని చెప్పాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లు కూడా ఓపెన్ చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా మేము అమలు పరిచామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి రాష్ట్రం అంతా ఉడిగిపోయింది. ఈ జగనాసుని భూచట్టం అని చెప్పి ప్రజలంతా భయభ్రాంతులైపోయారు. అలాంటి టైంలో మన ముఖ్యమంత్రి గారు ప్రజా సమస్యల గురించి తెలుసుకొని తరతరాల నుంచి వచ్చిన ఆస్తులు జగన్మోహన్ రెడ్డి చేతిలోకి వెళ్తున్నాయని తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారు జగన్ భూచట్టాన్ని రద్దు చేస్తామన్నాం. రద్దు చేసి చూపించిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. గత 4 నెలల్లో ఒక పక్క ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు అహర్నిశలు మేము పని చేస్తూ అధికారులను పనులు చేయిస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మేమంతా తెలియజేసేది ఒకటే, మేము ఈరోజు నిన్నటి రోజున అమర్నాథ్ రెడ్డి గారు ఏదో అన్నారు, గుంతలు మేమే పూడ్చామంట. మరి ఎక్కడ పోయిందో ఆయనకి 4 సంవత్సరాల నుంచి సొంత కడప జిల్లాలో కూడా
ఒక్క ఆర్ఎంబి రోడ్డు కాదు కదా, పట్టడు మన్ను కూడా వేయలేని చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తున్నాం. మరి మేము వచ్చి 4 నెలలైంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఒకే నిర్ణయం తీసుకున్నారు. జనవరి 15 లోపల ఎక్కడే కానీ గుంతలు ఉండకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మొన్న మేము ఆల్రెడీ 2వ తారీఖు పనులు కూడా మొదలు పెట్టామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొకటి కూడా చెప్పారు, మేము పెన్షన్ ఈనేమో అన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొదలుపెట్టారు. పెన్షన్ మొదలుపెట్టిన దాన్ని 1000 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేసిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 19లో వచ్చి నేను 3000 పెన్షన్ చేస్తానని చెప్పి 5 ఏళ్లకు 3000 పెన్షన్ రూపాయలు చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏప్రిల్ 1వ తారీఖు నుంచే 4000 పెన్షన్ ఇస్తానమన్నాం. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 4000 పెన్షన్ 1వ తారీఖే ఇంటి దగ్గరికే ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. 1వ తారీఖు ఆదివారం వచ్చిందని తెలుసుకొని అధికారులు ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి 31వ తారీఖే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి పల్లె పండగ కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరగలేదు, ఎలాంటి రోడ్లు వేయలేదు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పల్లె పండుగల్లో మేము పల్లెల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి సర్పంచుల విషయం కూడా అంతే. మా సర్పంచులు ఇంతమంది ఉన్నారు, మా సర్పంచులు ఇంతమంది చెప్పి జగన్మోహన్ రెడ్డి సర్పంచ్ నిధులు కూడా దోచుకున్న చేతగాని ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పాలి. మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సర్పంచులకి మొదటి స్థానం ఇచ్చి సర్పంచ్ నిధులు ఇచ్చిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి పులివెందుల్లో చూసుకున్నా కూడా పులివెందుల్లో కూడా వాటర్ సమస్య ఉంది. మరి నా పులివెందుల అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి కనీసం సొంత జిల్లాను కూడా అభివృద్ధులు చేసుకొని చేతగాని నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. మరి ఈ విధంగా మేము 4 నెలల్లో మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒకటే, పులివెందుల నేను కూడా రాయలసీమ బిడ్డనే, నేను ఇక్కడే కావాలంటే ఛాలెంజ్ చేస్తా. 14లో 19లో మేమేం చేశాం, 19లో 24లో మీరేం చేశారు, ఈ 4 నెలల్లో మేమేం చేశామో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు మీడియా దగ్గరకు వచ్చి నా చెల్లెండ్లు నా అక్క చెల్లెండ్లు అంటున్నారు. మేము హోమ్ మినిస్టర్ గారు కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కానీ ఎక్కడ అత్యాచారం జరగకూడదని మా శాసనసభ్యులు మేము అందరం డిపార్ట్మెంటల్ కింద ఆదేశించాం. మరి మొన్నటి రోజున బద్వేల్లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఇమ్మీడియట్గా 24 అవర్స్లోనే మేము రెక్టిఫై కూడా చేసి కఠినమైన శిక్షలు కూడా తీసుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి గాల్లో తిరిగే రెడ్డికి అర్జెంటుగా ఈరోజు ఆయన ఉనికి చాటుకునే కోసం ఫ్లైట్ వేసుకొని మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి అన్యాయం జరుగుతుంది, ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఎవరో ప్రజలందరికీ అర్థమైపోయే నీ పరిస్థితి ఏంటో పులివెందుల ఎమ్మెల్యేగా నేను పరిమితం చేసినారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. దగ్గరలో వచ్చే ఎన్నికల్లో ఆ సీటు కూడా నువ్వు గెలవలేవని కూడా ముఖ్యమంత్రి మా ద్వారా కూడా మేము తెలియజేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము ఇక్కడ అధికారులను కూడా తెలియజేసింది ఒకటే, దయచేసి ఎవరికి భయపడాల్సిన పని లేదు, అభివృద్ధి ధ్యేయంగా మనం అందరం పనిచేయాలన్న విషయాన్ని కూడా మేము సూచనలు సలహాలు కూడా ఇచ్చామనే విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక్కడుండే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం, మేము ఎవరికి భయపడేది లేదు, బెదిరించినా భయపడేది లేదు, నీ ఉనికి చాటుకునే చేసుకో, చీప్ రాజకీయాలు చేస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరని కూడా తెలియజేస్తూ అభివృద్ధి ధ్యేయంగా, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గతంలో జరిగిన అభివృద్ధి ఈరోజు మరికొన్ని కడపకు కూడా మరికొన్ని స్కీమ్స్ కూడా మరికొన్ని పరిశ్రమలు కూడా రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఒక పక్క ఇరిగేషన్ కావచ్చు, ఒక పక్క ఎడ్యుకేషనల్ సెక్టర్ కావచ్చు, అన్ని రంగాలు మరికొన్ని పరిశ్రమలు కావచ్చు. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు ఫ్యాక్టరీకి ఎన్నిసార్లు టెంకాయ కొట్టారండి? 3 సార్లు టెంకాయ కొట్టారు. మరి ఏమైపోయిందండి సొంత జిల్లాలో? కాబట్టి మా ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా మేము చేస్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ఏమండి ఈరోజు మేము రివ్యూ మీటింగ్ అంటే మేము తొలి పరిచయ వేదిక జరిగామండి. వాళ్ళు ఏం మాట్లాడలేదు, దాని పెద్ద ఇష్యూ కాదు. మీరు మాట్లాడాల్సింది కాదండి. 5 సంవత్సరాలుగా ఈరోజు మీ పేపర్లో రాశారు, నీకు తెలుస్తామన్నారు. ఏం జరిగింది 5 సంవత్సరాలుగా? 5 సంవత్సరాలుగా మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ప్రజా సమస్యల గురించి ఈరోజు ఏదో మీరు మాట్లాడుతున్నారు. 5 సంవత్సరాలుగా ఏం జరిగింది మీ పేపర్లో?
మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? మాజీ సీఎం ఎంపీ ఎందుకు రాలేదు? మాజీ సీఎం ఎందుకు రాలేదు? మీ ఎంపీ ఎందుకు రాలేదో చెప్పండి. అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఎన్ని రిజర్వాయర్లు నింపారు? అన్ని రిజర్వాయర్లు నీళ్ళు నింపాం. గొల్లపల్లి మేము తెలియజేసేది ఒకటే, పోలవరం పనులు మొదలైనాయి, అమరావతి పనులు మొదలైనాయి, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. అన్ని రిజర్వాయర్లకు నీళ్లు కూడా నింపాం. మరి గతంలో అన్నమయ్య డ్యామ్ కొట్టకపోతే ఏం చేసింది మీ సాక్షి టీవీ? మీ సాక్షి పేపర్ ఏం చేసిందో చెప్పండి. సాక్షి పేపర్ నమస్కారం. కాబట్టి దయచేసి ఇక్కడున్న పత్రికా విలేకరులకు కూడా నేను తెలియజేసేది ఒకటే, భావితరాల భవిష్యత్ కోసం ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంది. కాబట్టి మీరందరూ మాకు సహకరించవలసిందిగా కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను.